ఎస్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మైషల్ ఈశ్వరరావు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. వెస్టేజ్ కంపెనీలో ఉండేటువంటి ఐ సపోర్ట్ అనేటువంటి క్యాప్సూల్ కోసం నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు వెస్టేజ్ కంపెనీ ఐ సపోర్ట్ క్యాప్సూల్ ఎందుకు లాంచ్ చేయడం జరిగింది, అసలు వెస్టేజ్ ఐ సపోర్ట్ క్యాప్సూల్స్ ఎవరు యూజ్ చేయాలి, అసలు ఐ సపోర్ట్ అనేది యూజ్ చేయాల్సినటువంటి అవసరం దేని కొరకు వస్తుంది అనేది మనకు తెలిస్తే ఎవరికి ఐ సపోర్ట్ రికమెండ్ చేయాలి, ఎవరికి ఐ సపోర్ట్ రికమెండ్ చేయకూడదు అనే విషయాలు చాలా మందికి తెలియవు. అసలు దానికి ముందు వెస్టేజ్ ఐ సపోర్ట్ వాడాలంటే ఐ రిలేటెడ్ సమస్యలు ఏంటో మనకు తెలియాలి. ఐకి వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ఐకి అసలు సమస్యలు ఎందుకు వస్తాయి, అసలు కంటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత వెస్టేజ్ ఐ సపోర్ట్ దేంతో తయారు చేస్తారు, వెస్టేజ్ ఐ సపోర్ట్ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, వెస్టేజ్ ఐ సపోర్ట్లో వినియోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే కంటి యొక్క ఆరోగ్యం, అంటే కంటి ఆరోగ్యం తాలూకా ప్రాముఖ్యత గురించి నేను ఫస్ట్ మీకు వివరించాలనుకుంటున్నాను. అసలు కళ్ళు అనేది మానవ శరీరం కానివ్వండి, మానవ ఆరోగ్యంలో ఒక ప్రధానమైనటువంటి భాగంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే శరీరంలో మిగతా ఏ పార్ట్ గురించి కొంచెం అటు ఇటు అయినా సరే పర్వాలేదు, కానీ కళ్ళు అనేవి ఏంటంటే మన డైలీ జీవన విధానాన్ని గుర్తించేది. అంటే మనం చూడడానికి, మనం ఆనందించడానికి, నేచర్ని చూడడానికి, మన పరిపాట్లు కొనసాగించడానికి ప్రతిదంతా కూడా కళ్ళ మీద ముడిపడి ఉంటుంది. అందుకనే ఆరోగ్యంలో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా దీన్ని పరిశోధకులు కానీ డాక్టర్లు కానీ చెబుతూ ఉంటారు. మన ప్రతి కదలికలో కళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. మరియు జీవితంలో ప్రధాన ఆనందం అంటే కళ్ళతోనే మనకి ఆనందం అంతా కూడా కంటితో చూస్తేనే ఆనందం వస్తుంది. కాబట్టి ప్రధాన ఆనందం అంతా కూడా సాధారణంగా మనకి కంటి మీద ఉంటుంది. చాలా మందిలో కంటి సమస్యలు అనేవి తొందరగా తెలుసుకోలేరు, కంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి తెలుసుకోలేరు. ఆ తెలుసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఆ కారణాలు ఏంటో ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తొందరగా కంటి సమస్యలు గుర్తించలేకపోవడానికి కారణాలు ఏంటి అంటే చాలా మందిలో బోనస్గా కొన్ని ఈ అజాగ్రత్త వల్ల కొన్ని ఐ ప్రాబ్లమ్స్ కూడా, అంటే కంటి సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఉంటారని చెప్పవచ్చు. అసలు కంటి సమస్యలు దశలు ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఒకటో దశ ఏంటంటే గ్లూకోమాకు సంబంధించినటువంటి దశ, అంటే కంటి రెటీనా సమస్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల వచ్చేటువంటి సమస్యలు. అండ్ సెకండ్, కంటి సమస్యలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే కనుక బోనస్గా మనకి ఎప్పుడు తెచ్చుకుంటాం అంటే కనుక డయాబెటీస్ మన శరీరంలో ఎంటర్ అయ్యింది అంటే కనుక కంటి సమస్యలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రిలేటెడ్గా మనకి ఎప్పుడైతే డయాబెటీస్ వచ్చిందో, రెటీనా సమస్యలు వచ్చాయో, మాక్యులర్ క్షీణత అంటే కంటి సమస్య అనేది రోజు రోజుకి దాని తీవ్రత పెరుగుతుంది, కానీ ఆ తీవ్రతను గుర్తించలేరు. ఇది తరచుగా హెచ్చరిక సంకేతాలు ఇస్తున్నప్పటికీ కూడా మనిషి ఏమవుతాడంటే ఈ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే శరీరంలోకి షుగర్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వస్తాయో వాటిలో వీటిని అలవాటు పడిపోతాడు తప్ప ఇది కంటి ఇచ్చేటువంటి సంకేతం ఏదైతే ఉందో కంటి సంకేతాలని మనసు గుర్తించలేకపోతాడు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక సింపుల్ అండి, కళ్ళు తాలూకా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలగాలి, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే వెస్టేజ్ కంపెనీ మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే కనుక మన కంటి హెల్త్ ఏదైతే ఉందో, ఐ హెల్త్ ఏదైతే ఉందో, ఐ హెల్త్ కోసం ఐ సపోర్ట్ అనేటువంటి క్యాప్సూల్ని మనకి వెస్టేజ్ కంపెనీ అనేది పరిచయం చేస్తుందని చెప్పొచ్చు. వెస్టేజ్ ఐ సపోర్ట్ తాలూకా ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వెస్టేజ్ ఐ సపోర్ట్ మ్యారీగోల్డ్ మరియు బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ నుండి తయారు చేస్తారు. ఈ మ్యారీగోల్డ్ కానీ బిల్బెర్రీ కానీ ఈ రెండు కంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించడానికి, కంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అనే విషయాలు మనకు తెలిస్తే కనుక అసలు ఐ సపోర్ట్ వాడకుండా ఎవరు ఉండలేదు. ఎందుకంటే కనుక కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక 10 years దగ్గర నుంచి వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా కంటి ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఇందులో మనకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తాలూకు ఉపయోగాల గురించి ఇందులో లూటిన్ మరియు జియాక్సాంతిన్ అనేది ఉంటుంది. వీటి వల్ల మనకి ఐ సైట్ ఏదైతే ఉందో ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే మనకి కంటి విజన్ని పెంచడానికి, అలాగే నైట్ విజన్, ఇప్పుడు మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే కనుక రే చీకటి అనేటువంటి సమస్య వస్తుంది కదండి. ఆ నైట్ విజన్ అనేది పెంచడానికి, అంటే రే చీకటి తగ్గించడానికి, అలాగే కంటి ఇరిటేషన్, కంటిలో ఏదైతే చికాకు వస్తుందో
కంటిన్యూగా తరచుగా కంటి చికాకులు వస్తుంటాయి కదండి, ఆ చికాకులు తగ్గించడానికి వెస్టేజ్ కంపెనీ ఇచ్చేటువంటి ఐ సపోర్ట్ లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల లోపల దానివల్ల కలిగే బెనిఫిట్ ఏదైతే ఉందో లూటిన్ మరియు జియాక్సాంతిన్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అని చెప్పొచ్చండి. సాధారణంగా అసలు కంటి సమస్యలు ఏంటో ఫస్ట్ మనకు తెలిస్తే ఈ ఐ సపోర్ట్ ఎందుకు వినియోగించాలో మీకు అర్థమవుతుంది. కంటి సమస్యలు ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఐ స్టైరెంట్ ఓకేనండి, కంటిపై ఉండేటువంటి ఒత్తిడి అండ్ దీన్నే కంటి భారం అని కూడా డాక్టర్లు దీన్ని పిలుస్తుంటారు. అంటే ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి మనం ఐ సపోర్ట్ రికమెండ్ చేయొచ్చు. అండ్ రెడ్ ఐస్ చూడండి, కళ్ళు లోపల మనకి రెడ్గా అయిపోతుంటాయి, కంటి పైన లోపల మొత్తం రెడ్ భాగంగా మారిపోవడం జరుగుతుంది. అలాగే బ్లర్రెడ్ విజన్ అంటే మసక బారిపోయినటువంటి దృష్టి అంటారు కదా, అంటే కంటికి మనం చూస్తుంటాం కానీ మసకగా కనిపిస్తుంటుందండి, దీన్ని బ్లర్డ్ విజన్ అంటారు. అలాగే ఐ అరిటేషన్ అంటే కంటి చికాకు గురవడం. అలాగే డ్రై ఐస్ అంటారంటే కళ్ళు పొడిబారిపోతుంటాయి, కళ్ళు పొడిపారిపోవడం కూడా ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంటుంది. అలాగే ఎక్స్క్రెసివ్ టియరింగ్ అంటే కొంతమందికి చూడండి కంటి సమస్య వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా నీళ్లు కారుతూనే ఉంటాయండి, అది కూడా చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అలాగే కంజంక్టివిటిస్ అంటే కంట్ల కలక, మనకి చూడండి కళ్ళుకి ఎవరికైనా సరే కంట్ల కలక ఉన్న వాళ్ళకి అది అంటువ్యాధులాగా మనకి కూడా అంటుకోవడం, కొన్ని శరీరానికి కావాల్సినటువంటి పోషక విలువలు మనం అందించకపోవడం వల్ల కంట్ల కలక అనేటువంటి సమస్యకి గురి కావడం. అలాగే క్యారియల్ డిసీజెస్ అంటే క్యారియల్ వ్యాధులు, ఇది కంటి రిలేటెడ్ గా వచ్చేటువంటి వ్యాధులు అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ కంటి లోపల కూడా కొన్ని అలర్జీస్ స్టార్ట్ అవుతాయండి, ఐ అలర్జీస్ అంటారు. ఓకేనండి, ఈ కంటి అలర్జీస్ అన్నమాట. ఇవన్నీ కంటి లోపల వచ్చేటువంటి సమస్యలు. ఇప్పుడు నేను చెప్పాను కానీ కంటి సమస్యలు ఏంటంటే ఒత్తిడి పడడం, కంటి మీద భారం పడడం కానివ్వండి, ఎరుపు రంగులోకి మారడం, అలాగే మసక దృష్టి రావడం, చికాకు రావడం, పొడికళ్ళుగా అంటే డ్రై ఐస్ గా మారడం, కన్నీళ్లు కంటిన్యూగా కారడం, కండ్ల కలక, అలాగే కంటి సమస్యలు అంటే అలర్జీలు, ఇవన్నీ కూడా కంటి సమస్యలుగా పరిగణించవచ్చు. అంటే ఈ సమస్యలు ఎవరైతే చెప్తున్నారో మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అంటే వెస్టేజ్ ఐ సపోర్ట్. ఓకే, సాధారణంగా కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటువంటి కొన్ని అంశాల గురించి వివరణ మీకు ఇస్తే కనుక ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అసలు ఈ 20th సెంచరీ తర్వాత ఈ కంటి సమస్యలు పెరిగిపోవడానికి ఒకప్పుడు కాలంలో కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎక్కిరించేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో కళ్ళద్దాలు లేని వాళ్ళు ఎవరున్నారు? అలాగే కమింగ్ 5 years తర్వాత కళ్ళద్దాలు పెట్టుకోకపోతే మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి అనేది వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా, ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళద్దాలు వస్తాయి. దానికి కారణాలు ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆశ్చర్యం, ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకపోతే ఆశ్చర్యపోవడానికి రీజన్స్ ఏంటి అంటే కనుక సంబంధిత కారణాలు మీకు వివరిస్తాను. ఒకటోది ఏంటి అంటే టీవీస్. చూడండి, కంటిన్యూస్ గా టీవీ ముందు అలా ఉదయం నుంచి పిల్లలు చూస్తే సాయంత్రం వరకు కూడా చూస్తుంటారు. అందుకే పిల్లలు చూస్తే భయం వేస్తుంది రోజుల్లో. ఎవరి పిల్లైనా, మా పిల్లైనా, మీ పిల్లైనా, ఎవరి పిల్లైనా సరే చూస్తే ఎందుకు భయపడతామంటే కంటిన్యూస్ గా టీవీ ఎప్పుడైతే చూస్తారో అది కంటికి సమస్యగా మారుతుంది. ల్యాప్టాప్లు అంటే వర్క్ ప్రెజర్ వెళ్ళిపోయి కంటిన్యూస్ గా ల్యాప్టాప్స్ ముందు ఉండడం, అలాగే ఫోన్ దగ్గరగా పెట్టుకొని దాని డిస్టెన్స్ మెయింటైన్ చేయరు, దాని హైట్ లెవెల్ మెయింటైన్ చేయరు, ఫోన్ కంటిన్యూ వినియోగించడం వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా షార్ట్స్ మీద పడుతున్నారు, స్టేటస్ చూస్తున్నారు. దాంట్లో భాగంగా ఆ రేడియన్స్, దాని నుంచి వచ్చేటువంటి కలర్ రేడియన్స్ ఏదైతే ఉందో అది కంటి విజన్ని పాడు చేస్తుందని చెప్పొచ్చు. అలాగే రెస్ట్లెస్ వర్క్ అంటే ఈ రోజుల్లో ఆదాయం సరిపోక ఎక్స్ట్రా వర్క్ చేయడం వల్ల, రెస్ట్ తీసుకోకుండా అంటే సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల, ఆ ఓవర్ స్ట్రెస్ తో వర్క్ చేయడం వల్ల, రెస్ట్లెస్ వర్క్ చేయడం వల్ల, పని ఒత్తిడి కారణంగా ఇవన్నీ కంటి సమస్యలు అనేవి వస్తాయి. అదే ఈ కంటి సమస్యలు స్వతహాగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి, స్వతహాగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక ఇప్పుడు కంటి సమస్యలు వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు పాటించే విధానంలో కూడా కొన్ని సమస్యలు కోరితెచ్చుకుంటున్నట్టు అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ని మనమే స్వతహాగా స్వయాప్రాధం వల్ల తెచ్చుకున్నట్టు అవుతుంది. ఏంటి ఆ సమస్యలు అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకటోది ఏంటి అంటే కొంతమందికి షూట్ కానిటువంటి లెన్స్ వాడతారు, అది చాలా డేంజర్. షూట్ కానిటువంటి లెన్స్ వాడితే కనుక కళ్ళి విజన్ కంప్లీట్గా డిఫరెంట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అలాగే వయస్సు
వచ్చే కొద్ది వయసులో పాటించాల్సినటువంటి కొన్ని ప్రత్యామ్నాయాలను మనం పాటించాలి. అవి కూడా మనం పాటించము. అలాగే మెడికల్ వాడటం వల్ల వచ్చేటువంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అంటే మెడిసిన్స్ ఈ రోజు ఎలా తయారయ్యాయి అంటే కనుక ఒకదానికి మనం వినియోగిస్తే దానివల్ల 10-15 రకాల సైడ్ బెనిఫిట్స్ ఉండకపోగా 10-15 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి కారణాలు ఈ రోజు ఉన్నాయి. అందుకనే ఎన్విరాన్మెంట్ వల్ల కొన్ని రకాల సమస్యలు, మెడికల్ వల్ల కొన్ని రకాల సమస్యలు, సూటిగా అయినటువంటి లెన్స్ వాడడం, వయసుకు సంబంధించినట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల స్వయాపరాధంగా కొన్ని మనం సమస్యలు అనేవి, కంటి సమస్యలు అనేవి తెచ్చుకుంటున్నాము. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుందని, అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఎటువంటి లైట్లు వినియోగించాలో కూడా మనకు తెలియాలి. స్థిరంగా లేనటువంటి లైటింగ్ కానివ్వండి, ఎక్కువ అయిపోవడం లేదా తక్కువ అయిపోవడం దానికి మన కంటి విజన్ డిస్టర్బ్ చేస్తుంది. సాధ్యం కానిటువంటి దూరాలు, అంటే సాధ్యం కాలేని సందర్భాల్లో వాటిని చూడాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం, అలాగే ప్రదర్శనలో కాంట్రాస్ట్ లేకపోవడం, ఓకేనండి, కాంట్రాస్ట్ లేకపోవడం వల్ల కూడా మనకి అంటే సరైనటువంటి క్లారిటీ విజన్ లేకపోవడం కూడా వాటిని చూడడం వల్ల కూడా మనకి కంటి సమస్యలు వస్తాయి. ఓకే, ఇప్పుడు కంటి సమస్యలు ఎందుకు వస్తాయో చెప్పాను. ఈ కంటి సమస్యలు స్వతహాగా ఎందుకు తెచ్చుకుంటున్నామో దానికి కూడా కారణాలు మీకు వివరించాను. ఇప్పుడు కాంపోజిషన్ చూద్దామండి, అంటే సొల్యూషన్ కూడా చెప్పాలి కదా. కంటి సమస్యల కోసం నేను చెప్పాను, కంటి ఇంపార్టెన్స్ గురించి చెప్పాను, కంటికి స్వతహాగా మనం తెచ్చుకునే సమస్యల కోసం కూడా వివరించాను. అయితే మనకి దీనికి సొల్యూషన్ కావాలి కదా, ఆ సొల్యూషన్ నేను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఆ కాంపోజిషన్ ఏంటి అంటే కనుక వెస్టేజ్ ఐ సపోర్ట్ అండి. ఇప్పుడు వెస్టేజ్ ఐ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ వెస్టేజ్ ఐ సపోర్ట్ దేంతో తయారు చేస్తారు, ఈ సపోర్ట్ ని తయారు చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తాయో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది మ్యారీగోల్డ్ తోని అలాగే బెల్బెర్రీతో తయారు చేస్తారు. ఈ మ్యారీగోల్డ్ అండ్ బెల్బెర్రీ తాలూకా ప్రయోజనాలు ఏంటి అంటే అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటే ఈ ఐ సపోర్ట్ ఎవరికి ఉపయోగపడుతుందో మీకు అర్థమవుతుంది. దీనినే ఈ మ్యారీగోల్డ్ ని సైంటిఫిక్ గా ఏమని పిలుస్తారంటే టాగెట్స్ ఎరెక్టా ఫ్లవర్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా బాగా చెప్పాలంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కనుక మనకి బంతి పువ్వు అండి. చూడండి, మన ఏరియాలోనే ఉంటుంది కానీ దీని ప్రత్యేకత మనం గుర్తించాం. ఇది అలాగనే బంతి పువ్వు అన్నారు కదా అని చెప్పేసి బంతి పువ్వు డైరెక్ట్గా తినమాకండి. ఎందుకంటే ఇది పరిశోధనలు చేసి మన శరీరానికి అనువుగా ఇంగ్రీడియంట్స్ సేకరించి తయారు చేస్తారు తప్ప డైరెక్ట్గా మీరు తీసుకొని మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఇది కంటి యొక్క మంటను తగ్గిస్తుందండి. కంటి మంట ఉన్న వాళ్ళకి వెంటనే తగ్గడానికి రీజన్ ఏంటంటే ఏదైతే మ్యారీగోల్డ్ బంతి పువ్వు ఉందో బంతి పువ్వులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏం చేస్తుందంటే కంటి యొక్క మంటను తగ్గిస్తుంది అండ్ ఫ్రీ రాడికల్స్ నుంచి సంరక్షిస్తుంది. ఎప్పుడైతే మనం బయట ప్రపంచంలో స్పెట్స్ లేకుండా తిరుగుతూ ఇప్పుడున్న పొల్యూషన్ కంపల్సరీ స్పెట్స్ ఉండాలి. ఏ స్పెట్స్ అనేది కళ్ళను ప్రొటెక్ట్ చేసే స్పెట్స్ ఉండాలి. కానీ మరి ఫ్రీ రాడికల్స్ వచ్చి కంటిని దాడి చేయకుండా ఉండడానికి ఇందులో ఏదైతే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కంటికి ఇవ్వడానికి ఈ మ్యారీగోల్డ్ ఉపయోగపడుతుంది. అండ్ దీనివల్ల ఇందులో ఉండేటువంటి మ్యారీగోల్డ్ వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక కండ్ల కలక ఏదైతే వస్తుందో చూసారా, ఆ కండ్ల కలకని తగ్గించడానికి ఈ మ్యారీగోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వెస్టేజ్ ఐ సపోర్ట్ లో మ్యారీగోల్డ్ తో పాటు సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక బిల్బెర్రీ. ఓకేనండి, ఇది ఒక ఫ్రూట్ అనమాట. ఓకే, సైంటిఫిక్ గా దీన్ని వ్యాక్సినం ఓకేనండి మైటిలస్ ఫ్రూట్ అని చెప్పేసి చెప్తుంటారు. ఇది ఒక పండు అనమాట బిల్బెర్రీ అనేది. ఇందులో మనకి పుష్కలంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయో క్యాన్సర్ లాంటి రోగాలు కానీ కంటి సమస్యలు కానీ మానవ శరీరంలో అసలు సెల్స్ ని హెల్తీగా ఉంచుకోవాలి అంటే కనుక మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అందుకనే కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి కంటికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరకడానికి ఏదైతే ఈ బిల్బెర్రీ ఫ్రూట్ ఉందో ఈ బిల్బెర్రీ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కంటి చూపు ఏదైతే ఉందో ఆ కంటి చూపు మెరుగవడానికి ఈ బెల్బెర్రీ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా కంటికి వచ్చేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి ప్రొటెక్షన్ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ప్రొటెక్షన్ నుంచి ఫ్రీ రాడికల్స్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. కాబట్టి ఇది వయసు పెరిగినప్పుడు వచ్చేటువంటి సమస్యలు కానివ్వండి, కొన్ని మాక్యులర్ సమస్యలు కానివ్వండి, డిసీజెస్ ఉంటాయో వీటి నుంచి కానివ్వండి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనకి ఈ బిల్బెర్రీ మ్యారీగోల్డ్ ఏదైతే ఉందో మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే వీటి గురించి కొంచెం వివరణాత్మకంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్ అలాగే బిల్బెర్రీ గురించి ఈ కాంబినేషన్ ఎప్పుడైతే మిక్స్ చేసి మనకి వెస్టేజ్ కంపెనీ అందించిందో ఈ కాంబినేషన్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మీకు మ్యారీగోల్డ్ అండ్ మ్యారీగోల్డ్ ఫ్లవర్ దాంతో పాటుగా ఈ బిల్బెర్రీ ఫ్రూట్ తాలూకా బెనిఫిట్స్ గురించి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మ్యారీగోల్డ్
లూటిన్ మరియు జియాక్సాంథిన్ ఇందులో ఉంటాయని మీకు ఆల్రెడీ చెప్పాను. కంటిలో కానీ శరీరంలో కానీ సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అనేవి జరగదు. యాంటీ ఆక్సిడెంట్స్ మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్ ద్వారా కొన్ని రకాల మనం ఆహార పదార్థాల ద్వారా దొరికే అవకాశం ఉంటుంది తప్ప సహజంగా శరీరం తయారు చేసుకోదు. యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ ప్రొటెక్షన్ అది కంటిలో ఉండేటువంటి సెల్ ప్రొటెక్షన్ చాలా అవసరం. అందుకే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి చేయదు కాబట్టి అందుకే బయట నుండి తీసుకోవాలి. కాబట్టి దీనికి మనకి ఇందులో వాడేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో ఈ ఫ్రూట్ వల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తాలూకా బెనిఫిట్ ఏంటంటే స్ట్రెస్ వల్ల ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే నష్టం నుండి ఏదైతే ఫ్రూట్ లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కంటిని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. అలాగే హానికరమైనటువంటి రేస్ వస్తుంటాయి కదండి, ఇందాక మీకు చెప్పాను. ఒక్కొక్క సందర్భంలో హానికరమైనటువంటి రేస్ వస్తాయి. కంటి చూపు చూడగలిగే దానికన్నా ఎక్కువ రేస్ అంటే కంటి ఒక ఫ్రీక్వెన్సీకి అది అలవాటు పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో అది చూడలేనటువంటి వెలుతురుని కూడా మనం చూసినప్పుడు కంటికి ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదండి, సింపుల్ సెల్తో తీసే ఫోటోకి వచ్చే కాంతి వల్ల కూడా కంటి ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి రేస్ అంటే ఓవర్గా వచ్చినప్పుడు యూవీ రేస్ నుంచి కానివ్వండి, ఇలాంటి రేస్ ఎప్పుడైతే వచ్చాయో కాంతి ఎక్కువగా లేక తక్కువగా అయిపోవడం లేదా తక్కువగా అయినప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రెటినాలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వాటిని ఈ రక్షణ కవచంగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ నిలుస్తాయని చెప్పొచ్చు అండి. అండ్ యూవీ కిరణాల్లో ఎక్కువ మోతాదులో కాంతి కిరణాలు వచ్చినప్పుడు అధిక శక్తి రిలీజ్ అయిపోయినప్పుడు కూడా ప్రొటెక్షన్ అవ్వడానికి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ చేస్తాయి. అలాగే చదివేటప్పుడు కాంతి ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు లూటిన్ మరియు జియాక్సాంథిన్ ఏదైతే ఉందో అది కంటి తోలక విజన్ దెబ్బ తినకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెండింటి తోలక కాంబినేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే బిల్బెర్రీ కూడా ఒక రిచ్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి రిచ్ యాంటీ ఆక్సిడెంట్ సోర్స్ ఎప్పుడైతే ఇందులో కలిగి ఉందో దానివల్ల ఏంటంటే వయసు పెరిగేటప్పుడు మనకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేటప్పుడు కంటి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ సమస్యలు రాకుండా ఉండడానికి ఈ ఏదైతే బిల్బెర్రీ ఫ్రూట్ ఉందో ఈ ఫ్రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మనకి వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి కంటి సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఫైనల్లీ బెనిఫిట్స్ ఆఫ్ ఐ సపోర్ట్. ఇప్పుడు మీకు ఐ సపోర్ట్ ఎందుకు వాడాలో చెప్పాను. ఐ సపోర్ట్ వినియోగించకపోతే సమస్యలు ఎలాంటివి వస్తాయో, స్వయాపరాధం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో ఇలాంటి వాటి కోసం వివరించాను. దాంతో పాటుగా వెస్టేజ్ ఐ సపోర్ట్ లో 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయని చెప్పాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల ఉపయోగం ఏంటో ఒక్కొక్కటి విడివిడిగా చెప్పాను. రెండోది 2 కాంబినేషన్ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చెప్పాను. సింపుల్ గా ఐ సపోర్ట్ గురించి కీ పాయింట్స్ నోట్ చేసుకుంటే మీకు సరిపోతుందండి. ఏంటి కీ పాయింట్స్ అంటే కనుక ఈ ఐ సపోర్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే మంచి విజన్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అంటే కంటి చూపు బాగుండాలనుకున్న ప్రతి ఒక్కరు వాడాలి. అయితే మీకు డౌట్ రావచ్చు, నేను ఇప్పటి వరకు చెప్పిన సమస్యలు ఎవరో వ్యాధిగ్రస్తులకు వచ్చే సమస్యలు కాదండి. సహజంగా ప్రతి ఒక్కరికి పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వచ్చే సమస్యలు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఈరోజు బాగాలేదు. ఈరోజు పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాతావరణం, పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్, వీటి కారణంగా ప్రతి ఒక్కరికి కూడా కంటి సమస్యలు అనేవి రావడం సహజం. అందుకే వెస్టేజ్ ఐ సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అంతేగాని ఆల్రెడీ సైట్ వచ్చిన వాళ్ళకు, కళ్ళగంటలు కొనుక్కున్న వాళ్ళకు, చికాకుగా ఉన్న వాళ్ళకు, కళ్ళంట నీరు తాగుతున్న వాళ్ళకు, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంటి సమస్య వచ్చిందని తెలుసుకున్న వాళ్ళకు కాదండి. కంటి సమస్య రాకుండా మీకు ఉండాలనుకుంటే కనుక కంపల్సరీ సంవత్సరంలో 2 బాటిల్ వాడాలి. కనీసం నా రిక్వెస్ట్ ఏంటంటే 1 బాటిల్ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళు వాడుకోగలిగితే మీరు కంటి సమస్యలు ఫ్యూచర్లో రాకుండా, వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత కంటి సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఐ సపోర్ట్ క్యాప్సూల్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మంచి విజన్ మెయింటైన్ చేయడానికి ఐ సపోర్ట్ ఉపయోగపడుతుంది. అలాగే కంటి చూపును మెరుగుపరచడానికి, నైట్ విజన్ పెంచడానికి, అంటే మనకి రే చీకటి లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి నైట్ విజన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. కంటి ఇరిటేషన్ ఏదైతే చికాకు ఉంటుందో ఆ చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. కంటి సమస్యలు ఉంటే తగ్గించడానికి, ఆల్రెడీ కంటి సమస్యలు వచ్చేసే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అంటే కంటి సమస్యలు లేని వాళ్ళు వాడుకుంటే కంటి సమస్యలు రాకుండా ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఆల్రెడీ కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కనుక వాడితే వాళ్ళకి కంటి సమస్యలు తగ్గించడానికి లేదా రాకుండా ఉండడానికి కాపాడుతుందని చెప్పొచ్చు. ఎలాంటి కంటి సమస్యలు అంటే మాక్యులర్ కానివ్వండి, క్షీణత కానివ్వండి, కంటి మంట కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్ గా వచ్చేటువంటి కంటి సమస్యలు. ఈ కంటి సమస్యలు బారిన పడకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పుష్కలంగా ఇందులో మనకి ఏముంటాయని చెప్పారంటే ఇందులో ఉండేటువంటి ఫ్రూట్ ఏదైతే ఉందో బిల్బెర్రీ ఫ్రూట్, ఈ ఫ్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పారు. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫ్రీ
ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలను ఎదుర్కోవడానికి, కంటి మంటను తగ్గించడానికి మరియు కండ్ల కలకను తగ్గించడానికి ఇది ఈ ఐ సపోర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కీ పాయింట్స్ మీరు అర్థం చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరిలో ఉండే సమస్యలకి ఇది ప్రతి ఒక్కరి కంటి సమస్యలకి ఇది ఒక గొప్ప పరిష్కారం అని చెప్పొచ్చు వెస్టేజ్ ఐ సపోర్ట్ అనేది. కాబట్టి ఇది ఏ విధంగా ఉపయోగించాలి అనేది కూడా నేను వివరించి క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. అసలు సింపుల్గా చెప్పాలంటే కంటి హెల్త్ బాగుండాలంటే ఎన్ని కంటి రిలేటెడ్ సమస్యలు వచ్చినా కూడా వాళ్ళకి మనం రిక్వెస్టెడ్గా ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే కనుక ఐ సపోర్ట్. లేదా ఫ్యూచర్లో కంటి సమస్యలు రాకుండా ఉంటారంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. అంటే ముందు జాగ్రత్తగా సంవత్సరానికి ఊబాట్లే మన ప్రతి ఒక్కరూ మీరు తీసుకునే ప్రోడక్ట్లో కంపల్సరీ ఉండాలి. ఇది ఏ విధంగా వినియోగించాలంటే రోజుకి 2 క్యాప్సూల్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, భోజనంతో పాటు యూజ్ చేస్తే బెటర్. లేదా సమస్య లేదు అనుకుంటే కనుక ఒకటి కనీసం వినియోగించినా కూడా మీకు బెటర్ రిజల్ట్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రోజుకి కనీసం ఒకటి యూజ్ చేసుకున్నా మీరు హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీకు ఇది సపోర్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూడండి, ప్రైస్లు కూడా అప్డేట్ అవుతుంటే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. ఎందుకంటే కాలంతో పాటుగా రేట్లు పెరిగితే కానీ 30 క్యాప్సూల్స్ ఉంటాయి ఇవి రేట్లు. కానీ ఇవి అన్ని రోజుల్లో అన్ని సంవత్సరాల్లో ఒకేలా ఉండదు. కానీ వీడియో తర్వాత కూడా మీరు చూస్తారు. కాబట్టి దీన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వినియోగించండి. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా వినియోగించుకునేటువంటి మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో కంటి సమస్యలు అనేవి సర్వసాధారణం. ఆ కంటి సమస్యలు రాకుండా మనం కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, కంటిని ఆరోగ్యంగా మెయింటైన్ చేయడానికి, కంటి సమస్యలు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ కంటి సమస్యలు వచ్చిన వారికి ఈ ఐ సపోర్ట్ని రికమెండ్ చేసి ప్రతి ఒక్కరి ఆ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతారని వెస్టేజ్ ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రొడక్ట్స్ మనకు అందించిందో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేయడం అంటే అర్థం ఏంటంటే మన దేశంలో మన చుట్టుపక్కల మన ఇంటి చుట్టుపక్కల కానివ్వండి, మన బంధువులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, మనకి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పంచడం కన్నా ఈ ప్రపంచంలో గొప్ప మేలైతే గొప్ప పుణ్యం అయితే ఇంకేముండదండి. అంత గొప్ప ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. వెస్టేజ్లోకి రావడం అంటే ఎంత గొప్ప విషయం అంటే ఏ టైప్ ఆఫ్ సమస్య మీ ఇంట్లో రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడమే. కాబట్టి అలాంటి గొప్ప ప్రోడక్ట్ ఈరోజు నేను మీకు పరిచయం చేశానని భావిస్తూ ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు ఇమీడియట్గా స్టార్ట్ చేసి మీరు అందరూ కూడా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కటి మరి ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేసుకోవడానికి మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్. మీ ఈశ్వర్, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.